హాయ్ అండి, నేనైతే ఇవాళ బీరకాయ కర్రీ వండుతున్నాను. బీరకాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వాటర్ వేసేసి కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇందులోకి కావలసినవి చూపిస్తాను. ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి పేస్టు, ఇది నువ్వులు, కొత్తిమీర పేస్ట్ అండి. వీటిని దంచేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుందండి కర్రీ. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడైందండి. నేనైతే వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కొద్దిసేపు పచ్చిమిర్చి పేస్ట్ని మగ్గనివ్వాలి. కొద్దిగా పచ్చి వాసన అన్నది పోతుంది. ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు వేసేసుకుందాం. అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. కలిపేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు, నువ్వుల పేస్ట్ కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని కొద్దిసేపు టమాటా ముక్కలు అన్నవి మగ్గించుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకుంటే మగ్గుతాయండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కొద్దిగా మెత్తబడ్డాయండి. ఇప్పుడు ఇందులో బీరకాయ ముక్కలు వేసేసుకుందాం. మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు కరికి సరిపడ సాల్ట్ వేసేసుకుందాం. వేసేసుకొని మరొకసారి మంచిగా కలిపేసుకుంటే వాటర్ అన్నది వేయకూడదండి. బీరకాయలకు వాటర్ అన్నది అవే వస్తుంది. ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి మరొకసారి కలిపేసుకోవాలి. చూడండి, నేను వాటర్ వేయలేను కానీ ఇలా వాటర్ వచ్చేస్తుంది. అస్సలు వాటర్ వేయకూడదు. ఇప్పుడు మరొకసారి మూత పెట్టుకొని 5 నిమిషాల వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. మొత్తం ఆయిల్ పైకి తేలిందండి. అప్పుడు కూడా మెత్తబడ్డాయి. అయిపోయినట్టే బీరకాయ కర్రీ. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కూడా సూపర్గా ఉంటుందండి. నేను చేసే బీరకాయ కర్రీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, బాయ్.